వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. నల్గొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై భారీ సన్నాహక సమావేశం. ఉదయాదిత్య భవన్లో రాజకీయ పరిపాలన నేతల సమాగమం. నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం కీలకంగా మారింది.